హాయ్ హలో అందరికీ నమస్కారం. అయితే మనం మొదటి పిచికారిగా మనం ఈ పత్తిలో ఎన్ని రోజులకు చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఏ దశలో మనం మొదటి పిచికారి చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడైతే మనం మొదటి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అనేసి మనం తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే పత్తిలో మనకు ఈ పత్తి నాటిన 25 నుండి 30 రోజుల్లో అయితే మొదటి పిచికారి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆకు వెనకాల భాగంలో మనం చూసుకున్నట్లయితే ఈ పేను సమస్య కానీ, అదేవిధంగా మనకు కింద మనకు ఈ తెల్లదోమలు ఉండే అవకాశం ఉన్నది. సో ఈ తెల్లదోమ సమస్యకు మనకు పూర్తి పరిష్కారం జరగాలంటే మనకు ఈ మోనో అండ్ ఆర్టిన్ రెండూ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు పత్తిలో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉన్నది. సో ఎందుకంటే మనకు మోనోతోటి ఏదైతే మెతకదనం వస్తుంది, గ్రోతింగ్ వస్తుంది, అండ్ ఈ పిండి నల్లి సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా ఇప్పుడు మనకు పత్తిలో గ్రోతింగ్ వచ్చి మనకు మెతకదనంగా ఉండి ఆకులు గ్రోత్ పెరగాలంటే ఖచ్చితంగా అయితే మోనో అండ్ ఆర్టిను మొదటి పిచికారిగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టేజీలో పత్తి కింద నుండి మనకు 5 ఆకులు వచ్చినప్పుడు మాత్రమే మొదటి పిచికారి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకు మొదటి దఫా ఎరువుగా మనకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది, డిఏపి అండ్ యూరియా రెండు వేసుకోవడం వల్ల మనకు ఈ విధమైన రిజల్ట్ అయితే వచ్చింది. సో అందుకని మనం మొదటి పిచికారి అయితే చేస్తూ ఉన్నాం. సో మనకు మంచి కెమికల్ మందులు ఇవి. సో ఈ ఆర్టిన్ తోటి మనకు సన్న పురుగు ఏదైనా ఉంటే మనకు, అదేవిధంగా ఈ తెల్లదోమ పచ్చదోమకు మంచి పరిష్కారం అయితే దొరికే అవకాశం ఉన్నది. సో ఇదే మనకు మొదటి పిచికారిగా చేసుకోవాల్సిన ఈ మందులండి. సో పత్తిలో ఏదైతే ఈ 25 నుండి 30 రోజులు ఉన్నప్పుడు మాత్రమే మనం మొదటి పిచికారిగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసేటువంటి లేటెస్ట్ వీడియో మీకు లైవ్ అప్డేట్ ద్వారా మీకు ప్రతిదీ మీకు అందే అవకాశం ఉన్నది. సో బాయ్, అందరికీ ధన్యవాదాలు.